కూటమి పాలనలో టీటీడీ పాలక మండలి నియామకం కొత్త పుంతలు తొక్కబోతోందా? 5 ఏళ్లలో ఎక్కువ మందికి అవకాశం కల్పించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోందా? వైసీపీ నేతల విమర్శలకు చెక్ పెట్టేలా సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనుందా? టీటీడీ పాలక మండలి నియామకం కసరత్తుపై ఇన్సైడ్ స్టోరీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీ పాలక మండలి నియామకంపై చర్చ జరుగుతూనే ఉంది. పలువురు నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి, కానీ ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. ఈ విషయం తెరపైకి వచ్చిన ప్రతిసారి కొందరు వైసీపీ నేతలు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కులాల పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ప్లాన్ లో కూటమి ప్రభుత్వం ఉంది. పాలక మండలిని 1 లేదా 2 ఏళ్లకు పరిమితం చేయాలని భావిస్తోంది. గతంలో జగన్ తన బంధువులకు మాత్రమే చైర్మన్లుగా ప్రాధాన్యత ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డిని 3 సంవత్సరాలు కొనసాగించారు. భూమన కరుణాకర్ రెడ్డికి కూడా ప్రాధాన్యత ఇచ్చింది. ఎవరు ఎంత దోచుకున్నా పట్టించుకోలేదు. ఇక టీటీడీ ఈవోగా ధర్మారెడ్డిని నియమించి భక్తులు సమస్యలను గాలికి వదిలేసింది. ఈయన ఆడింది ఆట, పాడింది పాట పాలన సాగింది. అన్న ప్రసాదంలో నాణ్యత తగ్గిపోయింది. దర్శనాల్లో భక్తులకు కష్టాలు తప్పలేదు. దళారీల హవా కొనసాగింది. మరోవైపు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో అవసరం లేని పనులను ప్రతిపాదించి కమిషన్లు కొట్టేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఒకే సామాజిక వర్గం వారిని టీటీడీ ఈవోలుగా చైర్మన్లుగా నియమించి బరితెగించిన వైసీపీ ఇప్పుడు కూటమి నియమించబోయే పాలక మండలిపై కామెంట్స్ చేయడం విమర్శలకు తావిస్తోంది. కూటమి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో వీలైనన్ని ఎక్కువ సామాజిక వర్గాలకు టీటీడీ పాలక మండలిలో స్థానం కల్పించేలా ప్లాన్ చేస్తోంది. ఏడాదికి 1 వంతున చైర్మన్ను నియమించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు టీటీడీ పాలక మండలిలో నెంబర్ 2 స్థానం కూడా ఉంటుందని వినిపిస్తోంది. తద్వారా 2 సామాజిక వర్గాలను ఒక్కో ఏడాది సంతృప్తి పరిచే విధానంగా పాలక మండలి రూపకల్పన జరుగుతున్నట్లు టాక్. ట్రస్ట్ బోర్డు సభ్యుల్లో తిరుపతి సిటీతో పాటు జిల్లావాసులకు ప్రాధాన్యత కల్పించాలని భావిస్తోంది. ఏ సంవత్సరం ఎవరికి స్థానం కల్పించాలో ముందుగానే జాబితాను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. వచ్చే నెల 4 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలోగా పాలక మండలిని నియమించే అవకాశం ఉంది.